ఖైదాలో బిన్ లాడెన్ తర్వాత అత్యంత ప్రముఖ లీడర్, కీలక వ్యక్తి అయాన్ ఆల్ జౌహరీని నిన్న అమెరికా డ్రోన్ అటాక్స్లో చంపేశారు. ఈ డ్రోన్ అటాక్స్ కాబూల్లో జరిగాయి. ఆయన జనరల్గా అంత ఫాస్ట్గా దొరికే వ్యక్తి కాదు. ప్రపంచంలో పాస్పోర్ట్లతో, ఫేక్ పాస్పోర్ట్లతో చాలా వెస్ట్రన్ కంట్రీస్లో సరదాగా తిరిగిన వ్యక్తి. ఈ వ్యక్తిని హతం చేయటం అనేది అంత తేలికైన విషయం కాదు. నిన్న ఆల్ జౌహరీ ద మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఆఫ్టర్ బిన్ లాడెన్ను చంపగలిగింది అమెరికా. ఈ దిశగా అమెరికన్ ప్రెసిడెంట్ జో బిడెన్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అసలు ఆల్ జౌహరీ ఎవరు? ఆయన ఆల్ ఖైదాలో బిన్ లాడెన్ అంత గొప్పగా ఎలా ఎదగలిగాడు? ఆయన ఐడియాలజీ ఏంటి? ఆల్ జౌహరీ అని ఆయన చదువుకోని మూర్ఖుడు కాదు. ఆయన ఒక పెద్ద డాక్టర్, ఒక థియాలజిస్ట్ కూడా. ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళు ఒక మాట చెప్తారు, హీ వాజ్ అ లవ్లీ యంగ్ మ్యాన్ హూ లవ్ టు వాచ్ మూవీస్ అండ్ ప్లే మ్యూజిక్ అండ్ లిజన్ టు ద మ్యూజిక్ అండ్ యూస్ టు స్పోర్ట్ జోక్స్ విత్ ద ఫ్రెండ్స్ అని చెప్పి. అంటే ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి. స్టూడెంట్గా బాగా చదువుకునేవాడు, సినిమాలకు వెళ్ళేవాడు, సరదాగా మనలానే ఉండేవాడు. అయితే ఆయనకి కాస్త రిలీజియస్ ఫండమెంటల్ వాల్యూస్ ఎక్కువ. ముఖ్యంగా ఆయన్ని అప్పట్లో ఈజిప్టియన్ ప్రెసిడెంట్ అసాసినేషన్ కేసులో ఆయన్ని పెట్టారనమాట. ఈజిప్టియన్ ప్రెసిడెంట్ ఆల్ సదత్ అని ఆయన 1981లో అసాసినేషన్ గురయ్యాడు. ఆ కేసులో ఆల్ జౌహరీని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు మెయిన్ ఛార్జెస్ మీద ఆయన పైన ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదు. కానీ ఆయన దగ్గర ఆర్మ్స్ ఉన్నాయని చెప్పి 3 ఏళ్ళు జైలు శిక్ష చేస్తారు. ఆ టైంలో టెర్రరిస్టులను అక్కడ ఎలా ట్రీట్ చేశారు జైళ్ళలో, కుక్కలు వాళ్ళపైన వదలటం, చీకటి రూమ్లో ఉంచేయటం, వాళ్ళ భార్య పిల్లల్ని కూడా జాలి లేకుండా చేయటం, ఇవన్నీ ఆయన గమనించి ఆయన ఇంకా ఫండమెంటల్గా మారాడని కూడా ఆయన ఫ్రెండ్స్ చెప్తుంటారనమాట. అయితే 2001 సెప్టెంబర్ 11 అటాక్స్ వెనకాల అమెరికాలో తెలుసు కదా WTC టవర్స్ అటాక్ అయ్యాయి. తర్వాత 2008లో కెన్యా, టాంజానియా ఈ దేశాల్లో అమెరికన్ ఎంబసీస్ మీద అటాక్స్ జరిగాయి. ఇలా చాలా అటాక్స్ వెనకాల ఈయన బ్రెయిన్ ఉన్నట్టు తెలుస్తోంది, ఆల్ ఖైదా అటాక్స్ వెనకాల. అంతేకాదు 2011 మేలో ఒసామా బిన్ లాడెన్ చనిపోయిన తర్వాత ఈ రోజు వరకు కూడా, నిన్నటి వరకు కూడా ఆల్ ఖైదాని లీడ్ చేసింది ఈయనే. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఆల్ జౌహరీ పైన అమెరికన్ FBI వాళ్ళు $25 మిలియన్ బౌంటీ పెట్టారు. ఎవరైనా రూట్ చెప్తే పట్టుకునిస్తే $25 మిలియన్ ఇస్తామని చెప్పి. ఇంత బాగానే ఉంది. కానీ క్వశ్చన్ ఏంటంటే ఈ ఆల్ ఖైదాకి, మొత్తం అసలు టెర్రరిజంకి కారణం ఎవరు? ఇదే ఫండమెంటల్ క్వశ్చన్ ఇప్పుడు ప్రపంచంలో. దీనికి కారణం ఎవరు అంటే కేవలం టెర్రరిస్ట్ గ్రూప్లే అని నేను అనుకోను. దీనికి ఒకసారి మనం 30, 40, 50 years బ్యాక్ చరిత్రలోకి వెళ్ళాలి. ఒకటి 1980 దశకంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ముజాహిద్దీన్స్ బాగా డెవలప్ అవడానికి, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూపులకి వెపన్స్ కానీ డబ్బులు కానీ ఇచ్చడానికి ప్రధానమైన కారణం అమెరికా. ఎప్పుడైతే కోల్డ్ వార్ టైంలో ఆఫ్ఘనిస్తాన్ రాజకీయాల్లో సోవియట్ రష్యా చొరబాటు చేసుకుందో, అమెరికా సోవియట్ రష్యాని కౌంటర్ చేయడానికి కోల్డ్ వార్ రాజకీయాలకి ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ రష్యాకి వ్యతిరేకంగా విపరీతంగా డంప్ చేసింది ఈ వెపన్స్ని, డబ్బుల్ని. దాంతోనే పాకిస్తాన్ కూడా బలపడింది ఆ డబ్బులతో. ఎందుకంటే ఈ డబ్బులు, ఈ వెపన్స్ త్రూ పాకిస్తానే ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళాయి ముజాహిద్దీన్ గ్రూప్స్కి. అట్లా ఈ తాలిబాన్స్ చాలా పవర్ఫుల్ అయ్యారు. చివరికి ఏమైంది? తాలిబాన్స్ అమెరికాకే తలనొప్పిగా తయారయ్యారు. ఫ్రాంకెన్స్టీన్స్ మానిస్టర్. ఇప్పుడు అమెరికా అన్నీ సర్దేసుకుని ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయింది. కానీ కష్టాలు పడుతుంది ఎవరు? ఈ జనరేషన్ మొత్తం ఆఫ్ఘన్ ప్రజలు అమెరికాని మాత్రం క్షమించరు. ఆ తర్వాత రెండో అంశం ఇరాక్. ఇరాక్లో మనందరికి తెలుసు సద్దాం హుస్సేన్ అనే ఒక ప్రెసిడెంట్ ఉండేవాళ్ళు. ఇరాక్లో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పి అమెరికా ఇరాక్ పైన యుద్ధం ప్రకటించి సద్దాం హుస్సేన్ ఎగ్జిక్యూట్ చేసింది. యాక్చువల్గా మిడిల్ ఈస్ట్లో అమెరికా యొక్క ప్రధానమైన పన్నాగం ఆయిల్ రిసోర్సెస్ని కంట్రోల్ చేయటం. సో సద్దాం హుస్సేన్ చనిపోయిన తర్వాత అక్కడున్న అరిస్టోక్రాట్స్ కానీ, సద్దాం హుస్సేన్ దగ్గర పనిచేసేవాళ్ళు కానీ చాలా వరకు వీళ్ళందరూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారిపోయారు, టెర్రరిస్ట్ గ్రూప్లోకి వెళ్ళిపోయారు. అమెరికా అక్కడ పెట్టిన పప్పెట్ గవర్నమెంట్ ఏమాత్రం సరిగ్గా పనిచేయలేదు. అలా ఏర్పడింది IS, ఇస్లామిక్ స్టేట్ అనేది. ఇరాక్లో సద్దాం హుస్సేన్ని చంపేసిన తర్వాత అమెరికా ఏం చేస్తుంది? రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత నాజీస్ విషయంలో డెమోక్రసీస్ ఏం చేశాయో
అదే చేసింది అమెరికా ఇరాక్లో సద్దాం హుస్సేన్ చనిపోయిన తర్వాత. ఒకసారి ఇది చూద్దాం. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, హిట్లర్ చచ్చిపోయిన తర్వాత డీనాజిఫికేషన్ అని చెప్పి నాజీస్ సంబంధించిన అన్ని ఎలిమెంట్స్ అంతం చేసేసారనమాట. అదేవిధంగా ఇరాక్లో సద్దాం హుస్సేన్ చనిపోయిన తర్వాత ఆ సద్దాం హుస్సేన్ పార్టీ, బాత్ పార్టీ, దాని అనుచరులు, వాళ్ళు టీచర్స్ కావచ్చు, కాజీస్ కావచ్చు, ఇంటలెక్చువల్స్ కావచ్చు, వాళ్ళు మిలిటరీ ఆఫీసర్స్ కావచ్చు, సౌమ్యులు అయి ఉండొచ్చు, సౌమ్యులు కాని వాళ్ళు అయి ఉండొచ్చు, అందరినీ అంతం చేయడానికి ట్రై చేస్తుంది అమెరికా. వీళ్ళందరూ కూడా కొంతమంది బాధతో, ఇంకొంతమంది కసితో, ఇంకొంతమంది భయంతో, రకరకాల ఫ్యాక్టర్స్తో వెళ్ళి టెర్రరిస్ట్ గ్రూప్లో జాయిన్ అయ్యారు. సో దీనికన్నిటికీ కారణం అమెరికా కాదా? దీన్నే డీబాతిఫికేషన్ అంటారు. ఇట్లా అమెరికన్ రాంగ్ పాలసీస్ వల్ల, అమెరికా అక్కడ రచ్చరేపి చేయి దులుపుకుని వచ్చేయడం వల్ల జరిగిన ఫలితాలే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఈ ఆల్ జవహీకి వచ్చే వెపన్స్ కానీ, లేకపోతే ఐఎస్కి వచ్చిన వెపన్స్ కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? కొన్ని సందర్భాల్లో స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం అనే కాన్సెప్ట్ కూడా ఎక్కువైపోతుంది. ఓవరాల్గా ఆల్ జవహరీని చంపేస్తే టెర్రరిజం అంతమవుతుందా? ఆల్ ఖైదా అంతమవుతుందా? ఒసామా బిన్ లాడెన్ అంతం చేసాం, ఆల్ ఖైదా తగ్గిందా? ప్రపంచంలో టెర్రరిజం తగ్గిందా? అసలు ఇంతవరకు టెర్రరిజం గురించి కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ యుఎన్లో అడాప్షన్ జరిగిందా? కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం ఇండియా 1996లో ఇంట్రడ్యూస్ చేసింది యుఎన్లో. ఇంతవరకు అది పాస్ అవ్వలేదు ఆ రెజల్యూషన్. CCIT అనేది కన్వెన్షన్ యాక్సెప్ట్ చేయలేదు. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ ఒక తాటి మీద వచ్చేంత వరకు టెర్రరిజంని రూపురాపలేం. ఒక ఆల్ జవహరీనో ఇంకొక ఒసామా బిన్ లాడెనో చంపేస్తే పరిస్థితి చక్కబడదు. అమెరికా ఇంకా పరిస్థితిని కాంప్లెక్స్ చేస్తుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఒసామా బిన్ లాడెన్ చంపిన తర్వాత ఆల్ జవహరీ యాక్టివిటీస్ పెరిగాయి అనమాట ఆ పరిస్థితిలో పంతం కొద్దికి. సో టెర్రరిజంకి, ఫండమెంటలిజంకి మూలం మన పాలసీస్లో ఉంది, రాదర్ దాన్ వ్యక్తుల్లో అని గుర్తుపెట్టుకోవాలి.